నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పిఠాపురంలో కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్ర వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని ఎద్దేవా రాయలసీమలో కొనసాగుతున్న వైసీపీ టీడీపీ అధినేతల ఎన్నికల ప్రచార యాత్రలు జగన్ విముక్తి కోసం ఓటు వేయాలంటూ చంద్రబాబు పిలుపునివ్వగా సంక్షేమ సారథిపై విశ్వాసం ఉంచి ఓటు వేయాలంటూ ప్రజలకు జగన్ పిలుపు వాలంటీర్లపై ఎన్నికల కోడ్ కొరడా జలిపించిన కేంద్ర ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని వారి దగ్గర ఉన్న ప్రభుత్వ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు పశ్చిమాన బీజేపీని గెలిపించాలి ఎన్డీఏతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్న బీజేపీ నేతలు పొత్తు ధర్మం పాటించి సృజనా చౌదరి గెలుపుకు టీడీపీ జనసేన కృషి చేయాలంటూ పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే గతంలో లంచాల పాలన ఉండేదని గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారని వైఎస్ఆర్సీపీ పాలనలో కులం మతం ప్రాంతం చూడకుండా సాయం చేశామని తెలిపారు. వైకాపాకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపించామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్రలో నిన్న తుగ్గలిలో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, తుగ్గలి రాతన పరిధిలో గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం మతం ప్రాంతం చూడకుండా సాయం చేశామన్నారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తుగ్గలి రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందన్నారు. తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, జగనన్న విద్యా దీవెన ద్వారా 2 గ్రామాలకు 2 కోట్ల రూపాయల వరకు పైగా నిధులు అందించామన్నారు. ఒక తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశామని, అలాగే రాతన గ్రామానికి పథకాల రూపంలో 26 కోట్ల 59 లక్షలు అందజేశామని సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యమని, ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ప్రతి పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నామన్నారు. లంచాలు వివక్ష లేకుండా సంక్షేమం అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని ఆయన కోరారు. 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడిలో ఉన్న క్లాస్ రూములు 6వ తరగతి నుంచే ఏకంగా ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన మన క్లాస్ రూమ్లలో ఈరోజు గవర్నమెంట్ బడులలో, పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోధనతో కార్పొరేట్లు కూడా గవర్నమెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితులకి గవర్నమెంట్ స్కూళ్ళు తయారయ్యే పరిస్థితులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. మార్పు చూడమని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ప్రజలు ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి. 4 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది. అక్కడే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం. మొట్టమొదటిసారిగా ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు. విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు పెంచాం. ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం. ఎప్పుడూ చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు మందులు ఇస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే దర్శనమవుతూ ఉన్నాయి. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, వైద్యం మారింది, అన్నీ మన గ్రామం పరిధిలోనే మారుతూ ఉన్నాయి. డెలివరీ చేసే మెకానిజంలో లంచాలు వివక్ష లేకుండా ఈరోజు నేరుగా మన తలుపులు తడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా శనివారం అనంతపురంలో రోడ్ షో నిర్వహించగా గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ పైకి చెప్పులు విసిరారు. అదృష్టవశాత్తు అవి ఆయనకు తగలలేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం జగన్ కు మంచి పట్టున్న రాయలసీమలోనే ప్రజలు అసహనంతో చెప్పులు విసురుతున్నారని ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో రోడ్ షోలో వెళ్తున్న సీఎంపై వెనుక నుంచి చెప్పు సీఎం జగన్ వైపు రావటం క్లియర్ గా కనిపించింది. ఏంది అట్లంది ఫేస్? ఎవరు రాయమ్మ లేడీ చెప్పులేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పేదలకు 2 సెంట్లలో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కాలనీలు ఏవి రద్దు చేయబోమని, అక్కడే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జగన్ ఈ రాష్ట్రానికి అప్పుల అప్పారావులా తయారయ్యారని విమర్శించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జగన్ ఈ రాష్ట్రానికి అప్పుల అప్పారావులా తయారయ్యారని విమర్శించారు. ఆయన చేసిన అప్పులన్నీ తీర్చాల్సింది ప్రజలేనని చెప్పారు. ప్రజల ఆదాయం పెంచకుండా ఎన్ని పనులు చేసినా వ్యర్థమే అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. వాలంటీర్లు ఎవరూ జగన్ ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. వారిని తొలగించబోమని, ఆదాయం మరింత పెరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మందుబాబుల బలహీనత జగన్కు బాగా అర్థమైందని, అందువల్లే ధరలు పెంచి పేదలను దోచుకుంటున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం తెచ్చి పేదల ఆరోగ్యాన్ని కాపాడతామన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తామన్నారు. తిరుపతి జిల్లా నుంచి అమరరాజా బ్యాటరీని తరిమేసిన జగన్ను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకు తప్పించాలని పిలుపునిచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసుని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసుని పెట్టాడు, హాస్పిటల్ బిల్డింగ్ పెట్టాడు. ఇంకా మిగిలింది ఒకటి, మీ సొంత కొంప. మన భూమి తప్ప అన్ని అయిపోయినాయి. సిద్ధంగా ఉన్నారా మన ఇల్లు తాకట్టు పెట్టించుకోవడానికి? ఇలాంటి వ్యక్తి కావాలన్నా మీకు? ఇల్లు ఇవ్వడగాని భూమి ఇవ్వడగాని మన ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి, కొళ్ళాయి తిప్పితే, అంతేనా? నీళ్లు లేకపోతే వస్తాయా? రావా? నీళ్లు లేకపోతే నీళ్లు రావు. లాస్ట్లో కొద్దిగా మురికి నీళ్లు వస్తాయి. మన బిందెలు కూడా మురికి చేసి ఆడికి ఆగిపోతాయి. అవునా కాదా? ఇలాంటి ముఖ్యమంత్రి అప్పులు చేసి కడాన మనని మీద అప్పులు పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తే సంక్షేమం చేయగలుగుతాం, ఆదాయం వస్తుంది. నా సిద్ధాంతం సంపద సృష్టించడానికి అభివృద్ధి చేస్తాను. వచ్చిన డబ్బులు మళ్ళీ మీ అభివృద్ధి కోసం సంక్షేమానికి ఖర్చు పెడతా. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచుకుంటాడు. నేను చేయబోయేది 15 రూపాయలు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూస్తా. దుర్మార్గమైన పాలనను అంతం చేయటానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. యువతకు 5,000 జీతం కావాలా, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలో తేల్చుకోవాలని అన్నారు. ఓడినా దశాబ్దం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. తనను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి వచ్చారని, మండలానికి ఓ నాయకుడిని పెట్టారని, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని, ఎంతో విశిష్టత కలిగిన నేల ఇదని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకు వచ్చానని అన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆసుపత్రులన్నీ బాగు చేస్తానని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తన సన్నిహితులతో మాట్లాడి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తానని తెలిపారు. మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానని, పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. కాకినాడ సెజ్కు భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రకరకాల దోపిడీలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు పేదలట అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కూటమిగా వచ్చామని గుర్తు చేశారు. కూటమి కావాలో వైఎస్ఆర్సీపీ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. వద్దా? మద్యపానం నిషేధం కావాలా వద్దా? వద్దు, మద్యపానం నిషేధించదు. అదే కదా. ఓకే, మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు. ఆరోగ్యాలు పాడైపోయేది. ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులంట. పెత్తందారంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేనేం చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది దళితుడని, డాక్టర్ సుధాకర్ని చంపింది మాస్కులు లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని, వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలతో పాటు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది. వాలంటీర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈఓను ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల ట్యాబ్, మొబైల్ను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సిఎఫ్డి వేసిన పిటిషన్తో పాటు ఆ సంస్థ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున డిఎస్సిని ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలంటూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ టెట్ ఫలితాల విడుదలను కూడా నిలిపివేసింది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు టెట్ ఫలితాలను సైతం వాయిదా వేయాలని పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి పరీక్ష నిర్వహించాలని, టెట్ ఫలితాలను కూడా వెల్లడించవచ్చని తెలిపింది. రాష్ట్రంలోని పేదలు, కార్మికులంతా గోబ్యాక్ బాబు నినాదంతో చంద్రబాబును తన సొంత తెలంగాణ రాష్ట్రానికి తరిమి కొట్టాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పేదలు, కార్మికులు, కర్షకులు చంద్రబాబు అండ్కోను బంగాళాఖాతంలో కలిపివేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటి నుంచి కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడ గవర్నర్పేట బీసెన్ రోడ్డులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డితో కలిసి శనివారం విజయవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. లెనిన్ సెంటర్, బీసెన్ రోడ్లోని వస్త్ర, బంగారు దుకాణాలతో పాటు ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వివరాలు ఉన్న కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పేదలు, కార్మికులు, కర్షకులు చంద్రబాబు అండ్కోను బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదలే విజయం సాధిస్తారన్నారు.
పేదల పింఛను పంపిణీ విధుల నుంచి వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం దురదృష్టకరమన్నారు. ఏ విధంగా ఈసీ గైడెన్స్ ఇచ్చిందో పరిశీలించాల్సి ఉందని తెలిపారు. అర్హులందరికీ 1వ తేదీనే సామాజిక పింఛన్లు అందేలా చూడాలని ఈసీని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆయన బ్యాచ్ మొదటి నుంచి కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలు, ఆటో రంగ కార్మికులు అంటే చిన్న చూపు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ అట్టడుగు వర్గాల వారికి డ్రైవర్లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే చంద్రబాబు అవహేళన చేయటం ఆయన పేద వ్యతిరేక భావాలకు నిదర్శనమని చెప్పారు. ఆనాడు నందమూరి తారక రామారావు కర్షకులు, కార్మికుల కోసం పార్టీ ఏర్పాటు చేశారని, ఆయన ఐడియాలజీని చంద్రబాబు సప్త సముద్రాల్లో ముంచేశారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. మరోసారి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అట్టర్ ఫ్లాప్ అయిందని సాక్షాత్తు పరిపూర్ణానంద స్వామినే చెప్పారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ పేదల ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వంగవీటి నరేంద్ర, డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు, ఒగ్గు విక్కీ, చల్లా సుధాకర్, నాడర్ శ్రీను, గోగుల రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్ బీసెంట్ రోడ్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అట్లాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు అందరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడ వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దీంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే నిన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యులకి, పేదవారికి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటానని చెప్పి ఆయన చెప్తూ ఉంటే, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేస్తానని ఆయన చెప్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారని చెప్పి అవహేళన చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆటో రంగం అన్నా, కార్మికులన్నా, ఆటో రంగ కార్మికులన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్నచూపు, నిరసన ఇది. దాంతో ఇవాళ పేదవాళ్ళకి సీట్లు ఇవ్వటం ఒక వెగదాళిగా ఉంది ఆయనకి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీ పెట్టారో, కర్షకుల కోసం, కార్మికుల కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని వాళ్ళ సప్త సముద్రాల్లో ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకు సీట్లు ఇచ్చి, పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి, పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్తూ ఉంటే, ఈయన పేదవారిని చాలా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శాసనసభకి శ్రీనివాస్, పార్లమెంట్కి నాని గారు, వీళ్ళిద్దరూ విజయవాడ నగరంలో వ్యాపార కూడలి, జనసమర్థం కలిగినటువంటి బీసెంట్ రోడ్లో షాప్కి వెళ్ళి అందులో పనిచేస్తున్నటువంటి గుమాస్తాలు, ఓనర్స్ని అందరినీ కూడా ఓటు అడుగుతూ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి అని చెప్పని కోరుతూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది, డోర్ టు డోర్. రాష్ట్రంలో రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉన్నారు. అదే రాయలసీమలో ప్రతిపక్ష నేత అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నాడు. 2019లో నువ్వు ప్రతిరోజు కూడా నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు నా ప్రభుత్వం అలా చేసింది, నా ప్రభుత్వం అలా చేసింది అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. నీ ప్రభుత్వం కనుక ప్రజలకి మేలు చేసే 2019లో ఎందుకు ఘోరంగా ఓడిపోయావు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. ఈరోజు రాయలసీమలో 3 సీట్లు తప్ప ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 ఎన్నికల్లో గెలుచుకుంది. క్విట్ రాయలసీమ అని చెప్పి తెలుగుదేశం రాయలసీమ నుంచి 2019లోనే ప్రజలు తరిమి కొట్టారు. మేకవన్నీ పులి చంద్రబాబు నాయుడు. గతంలో కూడా అదేవిధంగా మేకతోలు కప్పుకుని వచ్చినటువంటి ఆయన
ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలపైన పడి పీకు తినటం అనేటువంటి జరిగింది. నాయి బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తానన్నాడు. రెండో ప్రక్కనకు వచ్చేప్పటికీ ఎస్సీగా పుట్టాలని అనుకుంటామా అనేటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. అంటే అవమానించాడు. అదే తరహాలో ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి కార్మికులు అనేటువంటి వాళ్ళని నిర్వీర్యం చేయడానికి అవహేళనగా కార్మిక వర్గానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళనగా మాట్లాడేటువంటి పద్ధతి చూస్తున్నాం. ఈ సమాజం మార్పు జరగాలంటే ప్రపంచవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జరగాలంటే కార్మిక శక్తే ముఖ్యంగా ఉంటుంది. ఆ శక్తిని అవహేళన చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో ఒక డ్రైవర్కే కాదు ఇచ్చినటువంటిది సీటు, రోజు కూలీ వేతనం చేసేటువంటి అతనికి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వటం అనేది జరిగింది. ఎంపీగా ఫోటోగ్రాఫర్కి ఇవ్వటం అనేది జరిగింది. మంత్రిగా చేసినటువంటి రిపోర్టర్ని మంత్రిగా స్ట్రింగర్గా చేసినటువంటి ఆయన మంత్రిగా కూడా చేసినటువంటి వైనం కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తారే తప్ప వారి యొక్క సామాజిక వర్గం ఏ రకంగా ఉంటుంది, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా ఉంటాయనే చూసేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానం పేదల పక్షాన ఉన్నారు, పెద్దల పక్షాన ఉన్నారు, అవినీతి పరులు, బ్యాంకులకు డబ్బులకు ఎగ్గొట్టేటువంటి వాళ్ళు, లక్షల కోట్ల నిధులు సంపాదించుకునేటువంటి వాళ్ళు, ఫారిన్ నుంచి దిగుబడి చేసి నాన్ లోకల్గా వచ్చేటువంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తే లోకల్గా ఉండేటువంటి తక్కువ కులమైన తక్కువ ఆర్థిక పరిస్థితి ఉన్న వారికే సీట్లు ఇస్తారు. ప్రజానీకం అందరూ కూడా వారిని గెలిపిస్తారు, ఫ్యాన్ గుర్తుకు వేటేస్తారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 23వ డివిజన్లో బీసింగ్ రోడ్లో మన ఎంపీ గారు కేసీని నాని గారు, అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన మల్లాది విష్ణు గారు, మన మేయర్ గారు, మన ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు అందరూ కార్పొరేటర్ కలిసి గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాలయంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి షాపుకి వెళ్తుండే అన్న మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేమందరు వ్యాపారస్తులు తీసుకుంటాం అన్న అంటున్నారు. దేనికంటే గత ఎమ్మెల్యేని మనం చూసాం. 2014 నుంచి 2019 దాకా ఒక ఎమ్మెల్యేని చూశాను. అన్నీ దోచుకోవడమే, అన్నీ బెదిరించడమే, అన్నీ దోచుకొని తీసుకెళ్ళడమే. అట్లాంటి రకం ఎమ్మెల్యే మనం చూసామన్నా. ఇప్పుడు ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా మన విష్ణు గారు చూసామన్నా, చాలా చక్కటి పరిపాలన అందించారన్న. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారన్నా, చాలా చక్కటి పరిపాలన. దేనికంటే సెంట్రల్ నియోజకవర్గంలో 15 మంది కార్పొరేటర్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక చైర్మన్లు, ఒక డిప్యూటీ మేయర్లు, మేయర్లతో సహా జగనన్న అనేది సెంట్రల్ అన్ని పదవులు కేటాయించున్నారు. కాబట్టి మేమందరూ కష్టపడతాం, మేమందరూ ప్రతి గుమ్మం తిరుగుతాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. అటు పక్కన చూసుకోండి, బోండావు మాతో నాయకులు ఎవరున్నారు? బోండామ ఒకటి, వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఒకళ్ళు, వాళ్ళు తిరిగేది ముగ్గురే. వాళ్ళు తిరిగేది ఎవరు కాదు, మన వెనకాల మనం అందరం మా కార్పొరేటర్లు, మా అక్క చెల్లెలు ఉన్నారు, మా అన్న తమ్ముడు ఉన్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేము అందరు కలుస్తాం. మేము జనాలకి ఈ 5 సంవత్సరాలు ఏం చేసాం, నియోగం ఏం చేసాం అనేది ప్రతి విషయం అనేది వివరిస్తాం. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకే పాలన, ప్రజల్లో నుంచి వచ్చిన గవర్నమెంట్ కాబట్టి ప్రజల వద్దకే పాలన అన్న విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. అలాగే సామాన్యులకి టికెట్ ఇస్తూ ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్గా చేసిన వ్యక్తి, ఒక చైర్మన్గా చేసిన వ్యక్తికి ఈరోజు సీటు ఇవ్వటం కానీ, అలాగే మైలవరం కానీ ఇలాగా చాలా ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలోన పేదలకి టికెట్ ఇచ్చి వాళ్ళకి కూడా మనం ఒక అవకాశం కల్పించాలి, ఇది పెత్తందారుల వ్యవస్థ కాదు, పేదల వ్యవస్థ అని చెప్పే విధంగా మాటలకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది ఈ రోజుకి పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పరిపాలన అన్నది కొనసాగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లోన జగనన్న పాలనకి మహిళలే కాదు అన్నదమ్ములు అందరూ ఈరోజు జగనన్న వెంట ఉంటారు, జగనన్నను ఆశీర్వదిస్తారు. ఏదైతే తెలంగాణలోన ఈ తెలుగుదేశం అన్న పార్టీ కొట్టుకుపోయిందో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి మొత్తం కొట్టుకుపోతుంది. రాబోయే రోజుల్లో వైనాట్ 175 దిశగా మేము ప్రయాణించడం జరుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి 23వ డివిజన్లో మరి ఏదైతే మన బీసెంట్ రోడ్డు ఉందో మరి దానిలో ఎక్కడైతే ఈ మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ మరి వాళ్ళందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ అయితే కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేని చూస్తేనే ఎవరు కూడా ఓటేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భూ కబ్జాలు లేకపోతే ఏదైతే హాకర్స్ ఉన్నారో మరి గతంలో హాకర్స్ కూడా
బోండా ఉమా చేసేటువంటి అరాచకాలు ఎలా ఉన్నాయని చెప్పేసి పాపం బయటపడ్డారు. కానీ ఇవాళ మళ్ళీ ఓటు కావాలంట, మరి మళ్ళీ ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టాలని ప్రజల మధ్యకు తిరుగుతూ ఉన్నాడు ఆయన. నిజంగా నేను ఆయన ఒకటే అడుగుతా ఉన్నా. సామాజిక రుగ్మతలపై ఎదురొడ్డి పోరాడి అరాచక శక్తుల బాంబు దాడులలో ప్రాణాలు కోల్పోయిన కామ్రేడ్ కాట్రగడ్డ వెంకట నారాయణ జనం హృదయాలలో చిరస్మరణీయుడని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యుదయ భావాలతో కమ్యూనిస్టు నేతగా ఎదిగి నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపంగా కాట్రగడ్డ వెంకట నారాయణ తుది శ్వాస వరకు పోరాడారని పేర్కొన్నారు. తనలాంటి నేతలకు కాట్రగడ్డ వెంకట నారాయణ ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం సత్యనారాయణపురంలో ఆదివారం జరిగింది. స్థానిక భగత్ సింగ్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలు కాట్రగడ్డ వెంకటనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కమ్యూనిస్టు బలోపేతానికి కాట్రగడ్డ వెంకట నారాయణ అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి అభ్యుదయ భావాలతో కామ్రేడ్ నేతగా ఎదిగి తన నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కాట్రగడ్డ వెంకట నారాయణ అని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలపై పోరాటం చేయడమే కాకుండా అన్యాయాలపై ఎదురెళ్లి పోరాడిన వ్యక్తి కేవీఎన్ అని అన్నారు. ముష్కర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయి నేటికి 32 సంవత్సరాలు కావస్తున్నాయని తెలియజేశారు. విజయవాడ నగరంలో అభ్యుదయ భావాలకి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రనాయకుడిగా ఈ విజయవాడ నగర ప్రముఖులందరికీ కూడా సుపరిచితుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ కేవీఎన్ అని పిలువబడేటువంటి ఆయన మా బోటి ఆనాడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడిగా నిజానికి నిబద్ధతగా నిలిచినటువంటి వ్యక్తి. అదే కాకుండా అన్యాయం ఎక్కడ జరిగినప్పటికీ కూడా వాటిని ఎదిరించాలి, పోరాడాలి, దాన్ని సాధించాలి అనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడిగా అదే తరహాలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం జరుగుతున్నటువంటి రుగ్మతలు ఎక్కడెలా జరిగినప్పటికీ కూడా వాటిలో నేనున్నాను అనేటువంటి పద్ధతిలో ఆయన హాజరవటమే కాకుండా మా బోటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఒక సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చేటువంటి స్థాయికి తీసుకురావడం జరిగింది. ముష్కరుల యొక్క బాంబుల దాడిలో విజయవాడ నగరం కృష్ణలంకలో 3 దశాబ్దాల క్రితం హత్యకు కాబడినటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ గారు ఆనాడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి పద్ధతిలో ఉంటే మొదటి నుంచి, కానీ అదే ఆ చనిపోయే నాటికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలో లేక సస్పెండ్ అయ్యి పక్కన ఉండటం అనేటువంటి జరిగింది. విజయవాడ పుర ప్రముఖులే కాకుండా విజయవాడ నగర ప్రజానికం యావత్తు కూడా నీరాజనాలు కలగటం అనేటువంటి జరిగింది. ఇంతటి మంచి వ్యక్తి ఎవరికి హాని చేయకుండా ఫైట్ చేసేటువంటి వ్యక్తి పైన ఈ రకంగా పాశవికంగా దాడి చేసి బాంబుల దాడిలో అంతమంది ఇచ్చినటువంటి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ మా ఓటి వాళ్ళందరం కూడా కొన్ని వందల సంఖ్యలో ఈ ప్రాంత ప్రజానీకంలో మమేకమై ప్రజాసేవకి అంకితమైనటువంటి వాళ్ళని తయారు చేసినటువంటి ఆయనకి నిజమైన నివాళిని అర్పించాలని 3 దశాబ్దాలు అంటే సుమారుగా 32 సంవత్సరాల క్రితం హత్యగావించబడినటువంటి ఆయన పోరాటం చేసేటువంటి దాంట్లో చావులో కూడా పోరాటం చేయడం జరిగింది. వారం రోజుల పాటు బెడ్ మీదే ఉంటామా లేదా అనేటువంటి పద్ధతిలో ఆఖరి చివరికి తుదిశ్వాస విడిచడం అనేటువంటి జరిగింది. 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ కూడా మాలో ఆయన భావజాలం, ఆయన నిలిపినటువంటి భావజాలం యావత్తు కూడా మాలో ఉన్నది అనేటువంటిది. దానికి కారణమే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు, ఆయన ఏదైతే కాట్రగడ్డ వెంకటనారాయణ గారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి ప్రజానీకానికి అట్టడుగున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేయాలనేటువంటి ఏదైతే చెప్పేవారో అదే తరహాలో ఇవాళ యంగ్స్టర్గా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయటం, వారి వెంట మా బోటి వాళ్ళందరూ కూడా వెళ్ళటం అనేటువంటి జరుగుతోంది. దేశ భవిష్యత్తు బాగుండాలంటే బడుగు వర్గాల అందరికీ కూడా మంచి జరిగేటువంటిది తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఆయనకి మేమందరం కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఘనమైనటి కిరాయి మూకల దాడిలో ప్రాణాలు అర్పించిన కాట్రగడ్డ వెంకట నారాయణ ఆనాటి విద్యార్థులలో నవ సమాజ స్థాపన కోసం ఉత్తేజపూరితమైన ఉద్యమాలు నడిపారని గాంధీ కొనియాడారు. అటువంటి నేతపై బాంబు దాడి చేసి హతమార్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. 3 దశాబ్దాల క్రితం దగ్గర సుమారుగా 30 సంవత్సరాల క్రితం కిరాయి మూకల యొక్క బాంబు దాడిలో ఒక మంచి మానవతామూర్తి ఒక ఆయన కాట్రగడ్డ వెంకట నారాయణ
బలైపోవటం అనేది ఈ విజయవాడ నగర పౌర సమాజంలో చాలా తీరని లోటు. ఎందుకంటే ఆయన సమాజంలో ఏ వర్గాన్నైతే తీసుకుని సమాజ అభివృద్ధికి, అభ్యుదయ భావాలకి, నవ సమాజ స్థాపనకి విద్యార్థి ఉద్యమాన్ని ఎంచుకొని విప్లవాత్మకమైనటువంటి బాటలో విద్యార్థులందరినీ ఉత్తేజపరిచి సమాజ నిర్మాణంలో విద్యార్థుల యొక్క పాత్ర ఎంతో గొప్పదని తెలియజేయటానికి ఆయన ముందుండి నడిపించినటువంటి మహోన్నత మానవత విప్లవ స్ఫూర్తి ఆయన కాట్రగడ్డ వెంకట నారాయణ. ఆయన ఈ రోజున లేకపోయినా ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క త్యాగ నిరతి ఇవన్నీ కూడా మాలో ఉండి ఇవాళ గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో ఒక మంచి మనుషులుగా, పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి మరువలేంది. ఆయనకి ఇవాళ నివాళులు అర్పిస్తూ మేము ఆయన్ని మళ్ళా స్మరించుకుంటున్నాం సదా. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, రత్న, సుబ్బారావు, చిన్న, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు ఓటు వేస్తే గెలిచినాక ఆ నేతలు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ లేదన్నారు సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి చిగురుపాటి బాబురావు. నిత్యావసర ధరలు పెంచినందుక, ప్రజలపై పన్నుల భారాలు వేసినందుక, అమరావతి రాజధాని పేరిట ప్రజలు దగా చేసినందుక వైసీపీ, టీడీపీ, బీజేపీలకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజాసేవకు ఓటు వేసినట్లే అంటూ బాబురావు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా డివిజన్ల వారీగా పర్యటిస్తున్న సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఆదివారం నాడు 63వ డివిజన్ రాధానగర్లో తన ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ నిబద్ధత గాలికి వదిలేసి అధికారమే పరమావధిగా భావిస్తూ వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ప్రజల్ని నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, బీజేపీకి ఓట్లు వేస్తే గెలిచినాక ఆ పార్టీల నేతలు ఏ పార్టీలో ఉంటున్నారో కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు. టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని నేడు వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలా గెలిచే ముందు ఒక పార్టీ గెలిచినాక మరో పార్టీలో ఉంటున్న పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తమ హయాంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించిందన్నారు. 40,000 ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం, పైవంతెనలు నిర్మించడం, తాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ధరలు అదుపు చేయలేకపోయారని, ప్రజలపై పన్నుల భారాలు మోపారని, టిడ్కో ఇళ్లని నేటికి పేదలకు పంపిణీ చేయలేకపోయారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న తనను బలపరిచి చట్టసభలకు పంపాలని అభ్యర్థించారు. కమ్యూనిస్టులకు వేసేటువంటి ఓటు వృధా కాదు, సద్వినియోగం అవుతుంది. ఇతర పార్టీలు తెలుగుదేశమైనా వైసీపీకి ఓటు వేస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు చూస్తున్నాం, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గారు తెలుగుదేశం తరపున గెలిచి వాళ్ళ వైసీపీలో ఉన్నారు. వైసీపీలో గెలిచినటువంటి మైలవరం పక్కనున్న పెనమలూరు అవ్వచ్చు, ఇంక ఇతర చోట్ల అవ్వచ్చు, ఆఖరికి వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన పశ్చిమ నియోజకవర్గం అవ్వచ్చు, గన్నవరం అవ్వచ్చు, ఇతర చోట్ల అవ్వచ్చు, వాళ్ళందరూ ప్లేట్లు ఫిరాయించేశారు. రేపు వీళ్ళకి ఓటేస్తే వైసీపీ తరపున వేసినా తెలుగుదేశం తరపున వేసినా వాళ్ళు ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు, జనాన్ని కూడా గాలికి వదిలేసి. అటువంటి వాళ్ళకు ఓటేస్తే వృధా అయిపోయినట్టే. మన ఓటు ఒక ఉద్దేశం తెస్తే ఆ ఓటు ఇంకొక దానికి మారిపోతుంది. కానీ సిపిఎంకి, కమ్యూనిస్టులకి ఓటేస్తే వృధా కాదు. ఒకే మాటకి, ఒకే పార్టీకి, ఒకే ఆలోచన కట్టుబడి ప్రజాసేవకు ఉంటాం. అందుకే మాకు ఓటేయండి. మొక్కకి పోసే నీరు వృధా కాదు, కమ్యూనిస్టులకు వేసే ఓటు కూడా వృధా కాదు. మీ ఓటు ద్వారా ప్రజాసేవకి ఓటేసినట్టే. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించాలని భాజపా విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. భవానీపురంలోని భాజపా ఎన్నికల కార్యాలయం వద్ద శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. జగన్ కారణంగా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల కారణంగా సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు జగన్ సొంత స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాడని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. బీజేపీ నాయకులు కిలారు దిలీప్ పట్నాయక్, తెలుగుదేశం పార్టీ నాయకుడు రామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు, వృద్ధులకు, కార్మిక లోకానికి సేవలు అందించడం అభినందనీయమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల పేరిట నక్కా వీరభద్రరావు 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారని గుర్తు చేశారు. నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం రామకోటి ప్రాంతంలో నక్కా రాములు కోటేశ్వరమ్మ స్మారక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు ఆటో కార్మికులకు కాకి చొక్కాలను కుట్టించి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ తల్లిదండ్రుల పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నక్కా వీరభద్రరావును అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. 15 సంవత్సరాలుగా ప్రతి వేసవిలోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి తీర్చడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఆటో కార్మికులకు తువ్వాలు, కాకి చొక్కాలు పంపిణీ చేయడం కొనసాగుతుందన్నారు. ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులను స్మరించుకుంటూ గౌరవిస్తూ వారి గుర్తుగా ప్రజాసేవలు కొనసాగించడం మానవ ధర్మంగా భావించాలన్నారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు గారు వారి తల్లిదండ్రులైనటువంటి నక్కా రాములు కోటేశ్వరమ్మ గారుల పేరుతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకి అలాగే పేదవారికి ట్రస్ట్ ద్వారా సహాయం అందించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి పాదచారులకి దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు కూడా ఆ వైపుగా నగరంలో రానున్నటువంటి ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యువతరానికి తెలియజేసేటటువంటిది బ్రతుకున్నటువంటి తల్లిదండ్రుల్ని విస్మరించేటటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. వారందరూ కూడా వీరభద్రరావు గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు మాతృదేవోభవ పితృదేవోభవ అనేటటువంటిది సూక్తిని ఖచ్చితంగా పాటించి యువతరం అందరూ కూడా ఆ వైపుగా తల్లిదండ్రులు ప్రేమించి తల్లిదండ్రుల్ని ఆదరించి మంచిగా చూసుకోవాలనేటటువంటిది ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ ద్వారా
చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా యువతరానికి పిలుపునిస్తా ఉన్నాం, అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వీరభద్రరావు గారికి అలాగే ట్రస్ట్ సభ్యులందరికీ కూడా సిపిఐ నగర సమితి తరఫున అభినందనలు. నక్కారాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిపిఐ పార్టీ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవరాదని, వారి ఆశయాలకు అనుగుణంగా జీవిస్తూ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ విరివిగా చలవేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మనకు జన్మనిచ్చినందుకు వారికి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మేము గత 14 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులైన శ్రీ నక్కారాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు శ్రీ నక్కారాములు కోటేశ్వరమ్మ స్మారక చలివేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మీరు అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి కూడల్లో ప్రతి సెంటర్లోనూ ఒక చలివేంద్రం ఏర్పాటు చేయాలని, ఎందుకంటే చాలా నగరాల్లో వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈ రోజుల్లో వృద్ధులకు, పిల్లలకు, అలానే పాదచారులకు మీరు వాటర్ అందియాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గమ్మతో పాటు మహిళా నేతలు, ప్రజా నాట్య మండలి నాయకులు పాల్గొన్నారు. అటవీ శాఖ సిబ్బంది, అధికారులు అడవిలో తనిఖీ కోసం వెళ్లారు. అడవిలోని చెట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ చెట్టుకు బొడుపులు ఉండటాన్ని గమనించారు. వాటిపై కత్తితో ఘాటు పెట్టాలని పై అధికారి సూచించడంతో సిబ్బంది ఆ పని మొదలుపెట్టింది. ఇలా ఘాటు పెట్టగానే ఒక్కసారిగా నీటి దార మొదలైంది. మొదలు చిన్నగా మొదలై ఒక్కసారిగా దారలా బయటకు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం అడవి ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలో కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్ర. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా. రాయలసీమలో కొనసాగుతున్న వైసీపీ, టీడీపీ అధినేతల ఎన్నికల ప్రచార యాత్రలు. జగన్ విముక్తి కోసం ఓటు వేయాలంటూ చంద్రబాబు పిలుపునివ్వగా, సంక్షేమ సారథిపై విశ్వాసం ఉంచి ఓటు వేయాలంటూ ప్రజలకు జగన్ పిలుపు. వాలంటీర్లపై ఎన్నికల కోడ్ కొరడా జలిపించిన కేంద్ర ఎన్నికల సంఘం. పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని, వారి దగ్గర ఉన్న ప్రభుత్వ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు. పశ్చిమాన బీజేపీని గెలిపించాలి. ఎన్డీఏతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్న బీజేపీ నేతలు. పొత్తు ధర్మం పాటించి సృజనా చౌదరి గెలుపుకు టీడీపీ, జనసేన కృషి చేయాలంటూ పిలుపు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.